బ్లాక్ టికెట్లు అమ్ముకునే ప్లాట్ఫామ్ గాడు నాకే వార్నింగ్ ఇచ్చి నా కూతుర్ని తీసుకెళ్లాడంటే బతకూడదు, వాడు బతకూడదు. ఈ జీకి అంటే ఏంటో వాడికి తెలియాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, వాడు బతకూడదు. పైసల కోసం కాదు సార్, దెబ్బతిన్న పాము నేను పగతో రగులుతున్నాను. ఇప్పుడు మళ్ళా అవకాశం దొరికింది, మీలాంటి గొప్పోళ్ళ సపోర్ట్ దొరికింది. ఆ కాశీగాన్ని నా చేతులని ఖతం చేస్తా. కాశీ గారు, కాశీ గారు, ఈ తింగిరి చెట్టు వస్తుందంటే మళ్ళీ క్లాస్ కానీ వేగుతుందా? కాశీ గారు, కాశీ గారు, నన్ను గుర్తుపట్టారా? గుర్తుపట్టా, రాత్రిగా ఫుల్ క్లాస్ వీక్, అందుకే ఫుల్ లేపా. నా వల్ల మీకు పెద్ద ప్రమాదం వచ్చి పడిందండి. ప్రమాదమా? ఏంటి ప్రమాదం? అవునండి, మీరు ప్లీజ్ ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోండి. ఊరొదిలి వెళ్ళిపోవటం మీకు అయ్యో, పిచ్చి. మీరు అలా మాట్లాడకండి. నిన్న రాత్రి మీరు అక్కని తీసుకెళ్లి పెళ్లి చేసి పంపించినందుకు మా నాన్న కోపం వచ్చి మిమ్మల్ని చంపమని గూండాల్ని పంపాడు. అరే, అలా అలా నవ్వుతారేంటండి? మీకు భయంగా లేదా? కాశీ ఎవ్వడికి భయపడ్డు, ఎవ్వడైనా కాశీకే భయపడాలి. కాశీ గారు, ఏరా మళ్ళీ నువ్వేనా? దెబ్బలు తగ్గినట్టున్నాయి, ఎందుకు అరుస్తావు? కాశీ ఏంటి వీళ్ళు రౌడీలా? నేను ఊరు వదిలిపెట్టి పారిపోవాలా? వీళ్ళు ప్రమాదమా?
మీ నాన్న ఒక లెవెల్ ఉన్న రౌడీలు బాబు. వెనక నుంచి కొడతావేంట్రా కాసిని? కాశీ గారు కాశీ గారు ఎలా ఉంది? తెలీదు. మేడం, ఇందులో ఉన్న మెడిసిన్స్ అన్ని అర్జెంట్ గా తీసుకురండి. క్యాష్ కౌంటర్ లో 10,000 కట్టండి త్వరగా. 10,000 ఇప్పటికిప్పుడు 10,000 అంటే ఎలా రా? సుందరన్న దగ్గరికి వెళ్దాంరా. సుందరన్న అంటే సీట్ దగ్గర అడుగుదాం. ఏదో ఒకటి చేద్దాం రా. నువ్వేం టెన్షన్ పడకమ్మా. ఇప్పుడు ఏమండి? ఇప్పుడు అంత టైం లేదు. ముందు ఇవి అమ్మేసి డబ్బులు తీసుకురండి. ఇంకేం ఆలోచించకండి, తీసుకెళ్ళండి ప్లీజ్. ప్లీజ్ పదండ్రా. వెళ్ళండి ప్లీజ్, త్వరగా. ఎలా ఉంది డాక్టర్? డోంట్ వరీ అమ్మా, హీఈస్ వెరీ లక్కీ. డీటెయిల్స్ గానీ వస్తలేరా? ఎక్కడికి వెళ్ళిపోయారా? నువ్వేడికి సారు? ఇంకెక్కడ థియేటర్ పదండి. డాక్టర్ గారు 2 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారా? డాక్టర్లు అట్టగే అంటారా? నువ్వు లోపడి బా. నువ్వు అసలు బ్రతుకుంటే గ్రేట్ తెలుసా? నాకేంట్రా, నాకేమన్నా నాతో మీరున్నారు కదా. అరే నిన్ను బ్రతికిచ్చింది మేం కదరా, అంజలి. నిజం రా. అవునా? అవునరా, తన ఒంటి మీద ఉన్న నగలమ్మి నీకు ట్రీట్మెంట్ చేయించింది. నేను చెప్పేది నిజం రా. హాస్పిటల్లో తన అన్న మాటలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను రా. తన వల్ల ఇదంతా జరిగిందని, తను చచ్చిపోయినా బాగుండేదని విపరీతంగా ఏడ్చింది రా. నగలు ఎక్కడ అమ్మారా? ఏ ఐమాక్స్ థియేటర్ ఓపెన్ అయిందటే, రేపు వెళ్దామే. నాకు ఇంట్రెస్ట్ లేదే, సారీ. అబ్బా, సినిమా కోసం కాదు, థియేటర్ చూడడానికి. ఓకే బాయ్. బాయ్. మీరిక్కడ ఎలా ఉన్నారు? బాగున్నానండి. నా ఫ్రెండ్స్ చెప్పారు మీరే హెల్ప్, అయ్యయ్యో అలా అనకండి. అందుకే థ్యాంక్స్ చెప్దామని వచ్చానండి. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. నాకు థ్యాంక్స్ అదేంటండి? నేనేదో కోపంగా మిమ్మల్ని 4 మాటలంటే నా మాటలకు మారి మా అక్క పెళ్లి చేశారు. అదే మీరు హెల్ప్ చేయకుండా ఉండుంటే రఘుకి దూరమై మా అక్క లైఫ్ అసలు ఏమై ఉండేదో. మీ రుణం తీర్చుకోలేమండి కాశీ గారు. రుణం అసలు జరిగింది ఏంటంటే, కాశీ కాదు గారు. స్టేషన్ అసలు డబ్బు. ప్లీజ్ అండి. తీసుకోండి. ఏంటండి మీరు? ఒక ఫ్రెండ్ గా నేను మీకు హెల్ప్ చేయకూడదా? ఫ్రెండా? ఏమండి మన ఇద్దరం కలిసి ఎప్పుడు కనీసం టీ అయినా తాగలేదు, ఫ్రెండ్స్ ఎలా అవుతామండి? అవునా? బుక్ బాగుంది. కుచ్ బోలోనా? హాయ్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదండి, కానీ నాకు మాత్రం మిమ్మల్ని చూడాలనిపిస్తుందండి. मेरे को तेलुगु समझ में नहीं आता, आपको कैसे समझाना मेरे को समझ में नहीं आता। అయ్ బాబోయ్, నేనేదో చెప్తే ఈయనేదో చెప్తాడేటి? నా భాష ఈయనకు రాదు, ఈయన భాష నాకు రాదు. మంచి ఇరకాటులో పడ్డానే. क्या? ఈయన భాష అర్థం కావాలంటే ఏం చెయ్యాలరా దేవుడా? ఏండి ఏండి, మిమ్మల్నేనండి, ఒకసారి రండి. మిమ్మల్నేనండి, ఆ? ఒకసారి రండి. నాన్న, అవును మిమ్మల్ని. ఎవరండి మీరు? మీతో మాట్లాడాలండి, ఒకసారి రండి. ఎవరు కాసే అమ్మాయి? అమ్మాయి ఎవరో నాకు తెలియదు అంజలి. అయ్ బాబాయ్, అదేం కాదండి, ఒకసారి రండి. అరే తను ఎవరో తెలియదు అంజలి. ఇందులో తెలియకపోవడానికి ఉంది, వెళ్ళు. అరే, ఇదెక్కడ బిస్కెట్? ఏంటి ఏం చెప్పండి? నా పేరు వీర వెంకటలక్ష్మి మంగతాయరండి. మాది రాజోలండి. చోడవరం పోస్ట్ అండి, తూగు జిల్లా అండి. పిన్ కోడ్ 5,53,000 అండి. ఉత్తరం పోస్ట్ డబ్బాలేస్తే వచ్చేస్తుందండి. అంటే ఇప్పుడు నన్ను అక్కడి నుంచి ఇక్కడికి పిలిచింది మీ ఇంటికి ఉత్తరం రాయడానికా? అయ్ బాబాయ్, అది కాదండి. మరి ఇంకేంటి? అదేనండి, ఆయన అంటే నాకు చాలా ఇష్టమండి. కరో యార్. కానీ ఆయన హిందీ మాత్రం మనకు రాదండి. ఆయన చెప్పేది ఏంటో నాకు తెలుగులో చెప్పాలండి, అదండి. ఇంతకీ మనకి హిందీ వచ్చండి? ఒక నిమిషం, సిగరెట్ అండి. అక్కడి నుంచి నన్ను పిలిచింది నీ అడ్రస్లు చెప్పడానికి, మీ ట్రాన్స్లేషన్ కి ఆగి ఇస్తాను బిస్కెట్. హిందీ వచ్చండి, మొదట టంగ్ హిందీ, పేరు బబర్ ఖాన్. ఆ, ఇప్పుడు మీరు బాలండి. है मैन, हाँ। इसको पहली बार उस्मानी में देखा था, हाँ। जब से इसको ऊपर फिदा हो गया था। हाँ। అచ్చా, ఏంటండి? ఆ అబ్బాయికి పెద్ద జబ్బట. ఆ, ఆ, జబ్బా? అవును. రాయలాంటి మనిషికి జబ్బేటో దేవుడా, ఆ. అసలు జబ్బేటో కనుక్కోండి. ఆ, है मैन, क्या बोल रही हो? జబ్ ఆప్, एक मिनट, జబ్బే కదా? అవును.
ये पूछना चाहती है जब आपने पहली बार उस्मानिया का था उस्मानिया में इसको देखा हाँ। था तो आपको कैसे लगा? मुझे बहुत अच्छा लगा यार. वो ठीक है बट आपके दिल को कैसे लगा? मेरे दिल की धड़कन रुक गया. क्या हाँ ఏమైందటండి? బాగా మానే కనుక్కున్నా కదా హిందీలో సచ్ सच ప్రామిస్ प्रॉमिस. ఓహో ఏం చెప్పటండి? బిస్కెట్ అట గుండె జబ్బట ఓరి దేవుడు, ఎంత Hey man, क्यों रो रही हो? నేను ये भी आपसे बहुत प्यार करती है प्यार हुआ तो ऐसे रोना क्या? वही इश्क इश्क प्यार व्यार ఏంటిదంత जिंदगी है కాచి? प्यार కాసేపు ఊరుకుంటావా? మీరేం ఏడవకండి. ఇట్స్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. మీరు అనుకుంటున్నట్టు ఇతనికి ఏ జబ్బు లేదు. ఆ, Hey, हाँ. ये लड़की को बोलो मुझसे शादी करना पसंद है तो मैं जूटा कर आइसक्रीम उसको खाने को बोलो. वो जूटा कर आइसक्रीम मैं खाता हूँ. ఆ, ఈయనేమంటున్నారంటే తనకి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమైతే నేను తినగా మిగిలిన సగం ఐస్ క్రీమ్ ని తన్ని తినమనండి, తను తిన్న సగం ఐస్ క్రీమ్ ని నేను తింటానని చెప్తున్నారు. అయ్ బాబోయ్, అలాగన్నారండి. ఇంకా ఇక్కడ మీకేం పని? వెళ్ళండి. అన్న ఒక్కడన్నా ఒక డౌట్ అన్న. అడగే. ప్లీజ్ ప్లీజ్. ఇప్పుడు బాటిల్లో మందు తాగితే మనం ఊగుతాం కదా, మరి అదే మందు బాటిల్లో ఉంటే బాటిల్ ఎందుకు ఊగదా? ఏం తెలియదు ఎలా బతుకుతారా ఏంటని. అన్న డీటెయిల్స్ ఒక డౌట్ అన్న. ఇప్పుడు మనం బ్లాక్ లో టికెట్లు అమ్ముతాం కదా, మరి టికెట్లు బ్లాక్ రంగులో ఎందుకుంటో ఇద్దరికి ఏం తెలియదు. ఇప్పుడు ఇద్దరిని కలిపి ఒకటి అడుగుతానే, ఇప్పుడు మందు తాగేటప్పుడు చేసి అంటాం కదా, కుర్చీలని ఎందుకు ఏం తెలియదు. వేస్ట్ మా ఇద్దరికి ఒక డౌట్ ఉంది, అడగాల? మనిషిని కొడితే చేస్తాడా తంతే చేస్తాడా? కొడితే వెరీ గుడ్. ఇదేందే? పల్లి. హలో అంజలి కాశీ, గొంతు గుర్తుపట్టినందుకు థ్యాంక్స్. ఏంటి ఇంత సడన్ గా? ఏదైనా ప్రాబ్లమా? ఏమీ లేదు, నీతో మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను. అవునా? నిన్నోటి అడుగుతా తప్పుగా అనుకోగా? ఫ్రెండ్స్ మధ్య అలాంటివేం ఉండవు. చెప్పు కాశీ. రేపు నేను నిన్ను ఎక్కడ కలవచ్చు? దేని కాశీ? ఉత్తిగా. ఓ సారీ, గుడ్ నైట్. ఆ, ఉండు ఒక్క నిమిషం. ఎక్కడ కలుద్దామో నువ్వే చెప్పు.